తహూర్ హుస్సేన్ రాణా అని 2008లో ముంబైపై అటాక్ జరిగింది కదా, ఈ అటాక్కి మూలకారకుడు, మొత్తం సాయం చేసింది వీడే. వీడు ఇక్కడి నుంచి అటాక్ దీనికి ప్లానింగ్కి ఎగ్జిక్యూషన్కి సాయం చేసిందనమాట. ఈ అటాక్ జరిగే లోపు ఇక్కడి నుంచి కెనడా వెళ్ళిపోయాడు, ఎందుకంటే కెనడాలో నివాసం ఉంటున్నాడు. అయితే కెనడా వెళ్ళాక అక్కడ ఒక న్యూస్ ఛానల్లో దీని గురించి చర్చ జరిగింది. అంటే ఈ తహూర్ హుస్సేన్ రాణా అనేవాడే దీనికి మొత్తం మూలకారకుడు, ఎగ్జిక్యూషన్కి అంతా సాయం చేసింది వీడే అనే విషయం అక్కడ ఒక న్యూస్ ఛానల్లో చర్చ జరుగుతుంటే, ఏదైతే న్యూస్ ఛానల్లో చర్చ జరుగుతుందో అదే న్యూస్ ఛానల్ మీద వీడు అటాక్ చేయించాడు. అటాక్ చేయిస్తే మనకంటే కొంచెం ఫాస్ట్గా ఉంటుంది కాబట్టి అమెరికన్ గవర్నమెంట్ అది ఇన్వెస్టిగేషన్ చేస్తే ఈ వీడియో అని తెలిసింది. నన్ను తీసుకెళ్ళి జైల్లో పడేశారు. 12 సంవత్సరాలు జైలు కంప్లీట్ చేసుకునే శిక్ష. ఇప్పుడు బయటకు వచ్చాడనమాట. బయటకు వచ్చిన వెంటనే మళ్ళీ ఇండియన్ గవర్నమెంట్ పట్టుకొచ్చింది ఇక్కడికి ఇంట్రాగేషన్ కని. అయితే ప్రజెంట్ NIA నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఆఫ్ ఏజెన్సీలో ఉన్నాడు. వీడికి 4 గోడల మధ్య ఎప్పుడూ లైట్లు ఉంటాయి 24 hours. అసలు బయట పగల రాత్రి అనే విషయం వీడికి తెలియదు. అయితే ఇప్పుడు ఈ 18 రోజులు రిమాండ్ అవ్వడం జరిగిందనమాట ఇండియాకి తీసుకొచ్చిన తర్వాత. ఈ రోజే లాస్ట్ డేటు. ఈరోజు ఫైనల్ డెసిషన్ ఏంటనేది తెలుస్తుంది. మనకి శిక్ష పడిందా లేకపోతే ఇంకొద్ది రోజులు వీడిని ఇన్వెస్టిగేషన్ చేయాల్సిన అవసరం ఉందా లేదా అనేది ఈరోజే తెలుస్తుంది అనమాట. మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇంకో 10 days రిమాండ్ ఇచ్చారనేసి మాకు తెలిసింది. చూద్దాం ఏం జరుగుద్దో. ఈ కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.